మాకు ప్రస్తుతం ఉన్న మొక్కలు ఇవి. ఏమి కళగాలేవు. పెయింటింగ్లు వేస్తా అన్నీ ఇలా మధ్యలోకి జరిపేశారు. పెయింటింగ్ పూర్తయిపోయింది. చాన్నాళ్ళు పట్టింది పెయింటింగ్ వేయటం. కొన్ని మొక్కలు అయితే చాటుకెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ ప్లేస్కి సర్దేస్తా. ఈ పట్టా చూడండి ఎంత దుమ్ము పట్టేసిందో. ఇది పెద్ద శ్రమే కదా కడగటం, గుంజటం. అయినా సరే ఈ పని అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నా కంపల్సరీ. డోర్ చూడండి ఎలా అయిపోయిందో. పెయింటింగ్లు వేసిన వాళ్ళు డోర్ అయితే శుభ్రం చేయలా. ఇలా ఉంది ఈ డోరు. ఈ దోమతెర డోరు శుభ్రం చేసి, ఈ మ్యాట్ ఒకటి శుభ్రం చేసేసి, ఈ కుండీలన్నీ ఇప్పుడు పక్కకు సర్దేస్తా. వీటిని ఇలా ఆర్డర్లో సర్దేసా. ఇదంతా మామూలుగా మెయింటెనెన్స్లోనే మనకి శుభ్రం చేస్తారు. రోజు ఊడ్చి తుడుస్తారు. ఈ పని చేయక్కర్లేదు. చెప్పులది చూడండి ఎంత పట్టేసిందో. పెయింటింగ్లు వేసినప్పుడల్లా వాళ్ళు పైన తుడుస్తారు, కానీ ఇంకా ఇది నీట్గా మనం చేసుకోవాల్సిందే. ఇలా ఉంది. దీన్ని శుభ్రంగా తుడిసేయాలి ఇప్పుడు. మాకు ముందు ఇలా డిజైన్ వేయించి పెట్టారు మా బావగారు, అందంగా ఉంటుందని. చూడండి బాగుంది కదా. ఏమీ లేనిదైతే ఇలా ఉంటుంది. డిజైన్ వేయించుకున్నది ఇలా ఉంటుంది. అందంగా ఉంది కదా. ఈ పట్టా వాష్ చేయటం కాస్త శ్రమతో కూడిన పనే. మా కోళ్ళైతే అసలు పారేద్దాం అత్తయ్య అంది. ఇది మేము ఇంట్లో వచ్చేటప్పటికే ఉంది ఈ పట్ట. నాకే ప్రాణం ఒప్పకాల ఉంచాను బయటిది. ఇంట్లోంచి లోపలికి వెళ్ళేటప్పుడుది. లోపల వేరేది వేసుకుంటాము మళ్ళా. ఈసారి కూడా కాస్త శుభ్రంగా గుంజేసి ఆరబెడదాము. ఇంకో వాడవచ్చులే అనుకుంటున్నా. మరి దీన్ని శుభ్రం చేయడానికి ముందు ఒక లోటాలో సర్ఫ్ కలిపాను నీళ్ళల్లో. మరీ ఎక్కువ కలిపినా వదిలించడానికి మనకి చాలా నీళ్ళు పడతాయి. ఇక్కడ నీళ్ళకు కూడా డబ్బులు కట్టాలి. ముందు సర్ఫ్ కలిపి నీళ్ళు పోసేస్తున్నా. పేట వేసుకుని తాపీగా కూర్చున్నా. ఇది బట్టలు ఉతుక్కునే బ్రష్ తీసేసింది నేను. ఇప్పుడు మళ్ళా మామూలు నీళ్ళు పోసి దీంతో కాస్త ఇలా రుద్దేసి నీళ్ళు పోసి గుంజేస్తా. చూసారా ఇలా అంటే మురికి వస్తుంది. దీనికి కాస్త కష్టం అని నేను పద్దాకా గుంజను. 2-3 నెలలకు ఒకసారి గుంజుతా. చాలా లావు కదా. పట్టా వెనకాల చూడండి ఎంత మట్టి ఉందో. వీళ్ళు పెయింటింగ్ వేసినప్పుడు ఈ పట్టాన్ని వెనక తిప్పేసేవాళ్ళు వర్కర్స్. చెయ్యి గూడినే పడుతుందని కాళ్ళతో రుద్దుతుంది అది వెనక వైపు.
ఫైనల్గా ఇలా వచ్చింది. దీన్ని ఇలా ఆరబెట్టేశాను. పట్టా దులిపేసి చెప్పుల స్టాండ్ దగ్గరికి వచ్చా. చెప్పుల అల్మరా ఇది మాది. చూడండి ఎలా ఉందో, లోపల ఎలా ఉందో దుమ్ము కదా. ఈ మొత్తం బయటికి తోసేసి ఆ దుమ్ము తుడిసేసి పైన కూడా తుడవాలి శుభ్రంగా. ఇది సుమారుగా 1 గంట పడుతుందేమో అని అనుకుంటున్నా. ఈ తీసినారులో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ పనికొస్తాయో లేదో కానీ మన పని ఏంటంటే శుభ్రంగా తుడిసేసి మళ్ళీ ఈ చెప్పులను కొంచెం దులిపేసి లోపలికి పెట్టేయటమే. ఇల్లంటే ఇన్ని పనులు ఉంటాయా అనుకుంటున్నారా? భయపడకండి. ఒక్కొక్కరికి 2 జతలు ఉన్న వాళ్ళకి చెప్పుల స్టాండ్ అవసరం లేదు, పని ఉండదు. అయినా ఇలాంటివి ఉన్నప్పుడు 1 సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. పద్దాక ఏం అవసరం లేదు. లేదంటే ఒక మనిషిని పెట్టుకుంటే చక్కగా చేసి పెడతారు. ఇది ఒక కానా కదా, ఇగో చూడండి, ఒక 2 కానాలు, ఇది ఒక కానా, ఇంత ఉంది. అందుకే నేను 1 గంట పట్టొచ్చింది. ఈ వస్తువులన్నీ మా ఇంట్లో పెయింటింగ్ వేసినప్పుడు కొన్నవి. పారేయలేక నేను చెప్పుల స్టాండులో పక్కన పెట్టేస్తున్నా. తుడిసాక మళ్ళీ అవి పెట్టేస్తున్నాను. వంటిల్లు రీమోడల్ చేసినప్పుడు ఈ చెక్కలు చాలా వచ్చినాయి. అన్నీ పడేసాం అప్పుడు కాసినాయి. ఈ 2-3 చెక్కలు దాసించా నేను. ఎప్పుడన్నా కారు విలేజ్కి వస్తే కారులో పెడితే ఈ పల్లెటూళ్ళు ఏమన్నా చేయించుకోవడానికి ఉంటాయని. నాకు తెలిసి ఇవి కూడా కొన్నాళ్ళు చూసి పడేస్తానేమో. లోపల సర్దడం అయిపోయిందండి. చెప్పులు అయితే తొడవకుండానే పెట్టేశాను నేను. లోపల దుమ్ము దులిపా కానీ అమ్మో అదంతా చేయలేను ఇంకా. ఇక పాత చెప్పులు ఇలా దుమ్ము పట్టున్నాయి. మా వాళ్ళు వేసాక ఈ పనికిరాని అడిగి పడేయాలి. ఇంకా పైన శుభ్రంగా తొడవాలి. టిఫిన్ వేసి తిని అప్పుడు మళ్ళీ వస్తాను. 2 రేకులు ఇడ్లీ వేసా. నాకు, అంకుల్కి, మనవడికిను. మనవడేమో లేవంగానే తింటాడని వేసి ఉంచుతా. ఇడ్లీకి చట్నీనేమో ఇది టమాటా చట్నీ, టమాటాలు వేయించి చేసిన పచ్చడి ఇది. ఇది అల్లం చట్నీ. ఇది నిన్న చాలా ఎక్కువ చేసా. మాకు బాగా ఇష్టంగా తింటారు. మనవడు కూడా తింటాడు. ఈ సీసాలో పెట్టలేదు ఇంకా. ఈ 2 చట్నీలు ఉన్నాయి కదా, ఇంకా నేను ఇంకేం చేయను. ఇది కూడా నిన్న చేసిందే టమాటా చట్నీ. టమాటాలు వేయించి చేసుకుంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈరోజు ఇడ్లీకి 2 చట్నీలు మాకు. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని స్టార్ట్ చేశాను పనులు. పొద్దున పూట కాస్త శక్తి ఎక్కువగా ఉంటుంది పనులు చేయాలంటే.